హాయ్ అందరికీ. మేమైతే ఫస్ట్ టైం 1 కేజీ చికెన్ మండి ట్రై చేసాము. అది చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. తర్వాత ఇంకా తన్వి బర్త్‌డేకి ఫ్యామిలీ మొత్తంకి చికెన్ మండి ప్రిపేర్ చేద్దామని చెప్పి 3 కేజీస్‌తో ట్రై చేసాము. చికెన్ అయితే నీట్‌గా వాష్ చేసుకొని కట్స్ పెట్టుకొని వాటర్‌లో వేసుకోవాలి. దాంట్లో బాయిల్ అయ్యేటప్పుడు హోల్ గరం మసాలా, క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, క్యారెట్ ఉంటే బ్రొకోలీ అయితే ఆప్షనల్. ఇంకా ఒక వెజిటబుల్స్ వేసుకొని హోల్ గరం మసాలా, డ్రైడ్ లెమన్ అయితే మస్ట్ అండ్ షుడ్ యాడ్ చేసుకోవాలి. చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టాక్లో వెజిటబుల్స్ని వాటర్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ మంచిగా కుక్ అయిన తర్వాత దానికి కారం, ఉప్పు, మసాలా, అల్లం పేస్ట్ అన్నీ బాగా పట్టించి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై మాత్రం డీప్ ఫ్రై కన్నా షాలో ఫ్రై ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మేము ఫస్ట్ 1 కేజీ ప్రిపేర్ చేసినప్పుడు షాలో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే ఈసారి ఎక్కువ క్వాంటిటీ చాలా టైం తీసుకుంటుందని చెప్పి డీప్ ఫ్రై చేసాము. డీప్ ఫ్రై చేసినా సరే మరీ ఎక్కువగా అయితే ఫ్రై చేయొద్దు, పీస్ కొంచెం గట్టిగా అనిపించింది. ఇంకా ఒక పక్కన అయితే నేను ఆనియన్ కూడా బ్రౌన్ ఆనియన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే బాదం, క్యాషూ నట్స్, ఇంకా కిస్మిస్ అయితే రాగా యాడ్ చేసుకోవడమే. చికెన్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని బగారాకి ఎట్లా పోపు వేసుకుంటామో అట్లానే పోపు వేసుకున్న తర్వాత, అంటే ఆనియన్, కొంచెం మసాలాలు, అంతే మిర్చి పోపు వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని స్టాక్ ప్రిపేర్ చేసిన దానికి ఇంకా మిగతా ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ యాడ్ చేసుకొని రైస్ దమ్ అయ్యేటప్పుడు పీసెస్ దానిపైన పెట్టి బ్రౌన్ ఆనియన్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని దమ్ చేయాలి. స్మోకీ ఫ్లేవర్ యాడ్ చేయాలి.